హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. మొత్తానికైతే కొండ ఎక్కేసామండి. 7 కొండలు ఎక్కామండి ఆ తండ్రిని దర్శించుకోవడానికి. కొండ ఎక్కేసిన తర్వాత రూమ్స్ అలాట్ అయిపోయాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, అంటే ఏం లేదు, లగేజ్ అది పెట్టాం, ఫ్రెష్ అప్ అయితే అవ్వలేదు. ఆ తర్వాత అలా కొంచెం షాపింగ్ ఉంటే చూసుకుందాము. మాకు ఈవినింగ్ 4 o'clockకి స్లాట్ అనమాట. సో అందుకనేసి ఈలోగా త్వరగా షాపింగ్ అంతా చేసేసుకొని రెడీ అయిపోయి గుడికి వెళ్దాము అని ప్లాన్ అనమాట. సో చక్కగా వెంగమాంబలోనే తినేసి షాపింగ్ ఉంటే కొంచెం షాపింగ్ చేసామండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో గాజులు. తర్వాత ఈ వెంకటేశ్వర స్వామివి చాలా చాలా బాగున్నాయండి. మ్యూజిక్ అది వచ్చి లైటింగ్స్ తోటి అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగా అనిపించిందండి. అందుకని కొంచెం మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశానన్నమాట. కొంత షాపింగ్ అయితే చేసేసామండి. తర్వాత ఎప్పుడైనా మీకు తెలుసో లేదో అండి, యాత్ర వెళ్తే పాత్ర ఎలా కొనుక్కోవాలో, ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్తే తప్పకుండా గాజులు కూడా కొనుక్కోవాలంటండి. మీరు కూడా వీలుంటే ఇలా ట్రై చేయండి. పుణ్యక్షేత్రం వెళ్తే మాత్రం తప్పకుండా గాజులు తీసుకోండి. ఆ తర్వాత అయితే అక్కడ కొంత షాపింగ్ చేసేసాము. షాపింగ్ చేసేసి ఆ తర్వాత దర్శనం కోసం అయితే రెడీ అవుతున్నాం అనమాట. దర్శనానికి అయితే రెడీ అయిపోవాలి కదా అనేసి త్వరగా వెళ్ళి రెడీ అయిపోయి, తర్వాత నాకు అక్కడ తిరుపతి వెళ్తే మాత్రం నామం పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమండి. ఆ తిలకం పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. నాకు చాలా చాలా ఇష్టం. అదే ఎక్కడ పెడుతున్నారా అని చూస్తున్నాను అనమాట. ఈలోపు ఒక ఆమె వచ్చి పెడతాననేసి వచ్చారనమాట. ఆ బొట్టు పెడితే ఎన్ని రోజులైతే తిరుపతిలో ఉంటామో అన్ని రోజులు తప్పకుండా బొట్టు పెట్టుకుంటానండి. అది పెడుతుంటే నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి, ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తప్పకుండా పెట్టుకుంటానండి. నాకు చాలా ఇష్టం ఈ బొట్టు అంటే. భలే పెడతారండి, ఎంత బాగా పెడతారో కదండి. చక్కగా బొట్టది పెట్టేసుకొని ఆ తండ్రిని దర్శించుకుందాం అనేసి అప్పటికే లేట్ అయిపోయిందండి. మాకు 4 o'clockకి స్లాట్ ఇచ్చారు కదా, మేము వెళ్ళేసరికి 4:30 అయిపోయిందనమాట. సో అదే పెద్ద మిస్టేక్ చేసాము. ఏంటంటే ఆ టైంలో ఉల్లంఘి సేవ అవుతుందంట. సో అందుకనేసి ఆపేశారు. మేము ముందు ఏంటంటే మీకు తెలుసో లేదోనండి, తిరుపతి దర్శనానికి వెళ్ళే ముందు మాత్రం భూవరాహ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటండి. పుష్కరిణి దగ్గరే ఉంటుంది భూవరాహ నరసింహస్వామి గుడి. మేము వచ్చేసరికల్లా అక్కడ ఏనుగుల్ని తీసుకొచ్చి జనాలందరూ చక్కగా వెళ్తున్నారనమాట. డాడీ ఏమో గబగబా వెళ్ళిపోతున్నారు ఆ ఏనుగుతో ఆశీర్వదించుకోవడానికి. వెళ్ళారనమాట. వెళ్ళి ఏనుగుతో చక్కగా ఏనుగు ఆశీర్వదించిందనమాట. ఆ తర్వాత భూవరాహ నరసింహస్వామి తండ్రి దర్శనం కూడా చేసేసుకున్నాము. కానీ కొంచెం హాఫ్ అన్ అవర్ లేట్ అవడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేసామండి. ఎందుకంటే ఉల్లంఘి సేవ అనేసి 2 hours ఆపేశారు. ఆ తర్వాత వెయిటింగ్ హాల్లోని ఒక 1 hour ఆపారు. మొత్తం అవన్నీ నడుచుకొని అన్నీ చేసేసరికల్లా టోటల్ 5 hours అయిందండి మా దర్శనం అయ్యేసరికి. కానీ చాలా బాగా అయిందండి దర్శనం. లక్షవారం కాబట్టి తండ్రిది నిజనేత్ర దర్శనం అవుతుందండి. అందుకే ప్లాన్ చేసుకొని ఎప్పుడు మేము లక్షవారమే వెళ్తామండి. చక్కగా తండ్రిని పూలతో అలంకరించి ఆభరణాలు లేకుండా భలే దర్శనం అయిందండి. ఇంత కష్టపడినందుకు ఫలితం అయితే వచ్చిందండి. నడుస్తున్నామండి. తిరుపతిలో మనం తెలియకుండా ఎంత నడుస్తామంటే అంత నడుస్తామండి. మా మమ్మీ మీకు హాయ్ చెప్తున్నారు. త్వరగా నడిచేస్తున్నాము. అక్కడంతా బురదగా ఉంది, ఎందుకంటే వర్షం పడింది కదండి మేము వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత త్వరగా నడిచేస్తున్నాము, వెళ్ళాలి. అప్పటికి యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఇంత ఎండగా ఉంటుంది కదా, ఎక్కువ మంది రారేమో అని. కానీ చాలా ఉన్నారండి జనం. అలా కానీ కొంత వెయిటింగ్ అయినా సరే దర్శనం మాత్రం అద్భుతంగా అయిందండి. దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మొబైల్స్ అక్కడ పెడతాం కదండి, లాకర్లో పెట్టేసి పికప్ చేసుకోవడానికి వచ్చానమాట. అక్కడ చాలా బాగుంది చూడండి. ఆ వ్యూ బాగుందనేసి కొంచెం క్యాప్చర్ చేశాను. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. కొంచెం ఉక్కపోత అది ఉంది కానీ చాలా బాగుంది. ఆ ఫేస్ చూసారు ఎలా అయిపోయిందో. చూడండి, ఆ తండ్రి గుడిని కొంచెం క్యాప్చర్ చేశాను. అందరూ చక్కగా దండం పెట్టుకోండి. ఆ తండ్రి దీవెనలు మీ అందరి మీద ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. దర్శనం అంతా అయిపోయిన తర్వాత డాడీ వాళ్ళేమో
ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు. మేమేమో అక్కడ కూర్చుందాం అనేసి వెళ్తున్నాం అనమాట. కానీ మా అదృష్టం ఏంటోనండి, ఎప్పుడూ లేనిది ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాము. కానీ మొన్న దర్శనం అయిన తర్వాత ఎప్పుడు లడ్డూ ఇస్తారు కదా! కానీ ఆ రోజు మాత్రం పులిహోర, చక్కెర పొంగలి, తర్వాతేమో పరమాన్నం, లడ్డు, తర్వాత దద్దోజనం ఇన్ని రకాల ప్రసాదాలు ఇచ్చారండి. ఏంటో మా అదృష్టం ఆ రోజు. కానీ తిరుపతిలోని పులిహోర ఇదే ఫస్ట్ టైం తినడమండి. ఎంత చేశారంటే ఆవపెట్టి, మిరియాలతోటి అద్భుతంగా చేశారు. దర్శనం కూడా చాలా బాగా అయింది. ప్రసాదాలన్నీ తీసుకొని చక్కగా మేమైతే నైట్ భోంచేద్దాం కదా అనేసి ఎక్కడ తిందామా అని చూస్తున్నాం. ఆ రోజు ఏంటంటే వర్షం పడింది కదా! వర్షం పడడం వల్ల ఎక్కడ పవర్ లేదండి. అంటే ఇక్కడ ఎక్కడైనా తీసుకుందాం, తిందాం అంటే అక్కడ పవర్ లేదు కదా! టిఫిన్ అది ఎలా ఉంటుందో ఏంటో అనేసి అలా వస్తుంటే మా రూమ్ రామ్ బగీచా దగ్గర సారంగి అనే ఒక రెస్టారెంట్ ఉందండి. ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. అద్భుతంగా ఉంది. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే గానీ ఫుడ్ మాత్రం చాలా బావుంది. మా తమ్ముడు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. తర్వాత మేము అందరం కలిసి వెళ్దాం కదా అనేసి వెళ్తున్నాం అనమాట. మా పిన్ని కూడా మీకు హాయ్ చెప్తుంది చూడండి. మమ్మీ, డ్యాడీ కూడా చెప్తున్నారు. మా మమ్మీ, డాడీ, పిన్ని, చిన్నాన్న అనమాట. సో అందరం కలిసి వెళ్దాం అనేసి నడుస్తున్నాం అనమాట. కొంచెం ఏమైనా షాపింగ్ ఉందా చేసుకుందామంటే అప్పటికే ఆల్రెడీ 11:00 అయిపోయింది. ఇంక ఇప్పుడు షాపింగ్ ఏం చేసుకుంటాం చూడండి, అందరూ పడుకుని పోయారు కూడాను. ఆ తర్వాత అక్కడ హారతి అది వెలిగించేసి కొబ్బరికాయ అది కొట్టేసి చక్కగా ఇక్కడ సారంగికి వచ్చామండి. చాలా బాగుందండి. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. పవర్ ఎక్కడా లేదు కానీ ఇక్కడ పవర్ ఉందండి. బాగుంది ఫుడ్ అదిను. ఫుడ్ అది తినేసిన తర్వాత కొంచెం లైమ్ సోడా ఆర్డర్ ఇచ్చాననమాట. అది తాగుతున్నాను. ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. అక్కడ సీనరీస్ అవి కూడా చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా వెళ్ళినప్పుడు అక్కడ విజిట్ చేయండి. ఈ పిల్లలు చూడండి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు రూమ్ దగ్గర. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.